వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ. మరికొన్ని సైకాలజీ ప్రీవియస్ క్వశ్చన్స్ని మనము గమనిద్దాం. చూడండి ఇక్కడ ప్రశ్న. ఏ సైకాలజిస్ట్ అడ్మినిస్ట్రేడ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేపర్ పెన్సిల్ టెస్ట్ టు ఫైండ్ అవుట్ ఇంటెలిజెన్స్ కోషెంట్ ఆఫ్ రాధికా యాజ్ డిజైర్డ్ బై హర్ టీచర్ ఇట్ ఈస్. అంటే ఉపాధ్యాయుని కోరిక మేరకు రాధిక ప్రజ్ఞాలబ్ధిని తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఈ క్రింది వానిలో ఒకటైన పేపర్ పెన్సిల్ పరీక్ష నిర్వహించాడు. అంటే ఈ ప్రశ్నలో కింద 4 ప్రజ్ఞా పరీక్షలు ఇచ్చారు. ఈ 4 ప్రజ్ఞా పరీక్షల్లో మనం గుర్తించవలసింది ఏంటంటే పేపర్ పెన్సిల్ పరీక్ష. పేపర్ పెన్సిల్ పరీక్ష అనేటువంటి దాన్ని ఇక్కడ మనము గుర్తించాలి. ఇచ్చినటువంటి 4 పరీక్షల్లో పేపర్ పెన్సిల్ పరీక్షను గుర్తించాలి. ప్రజ్ఞా పరీక్షలలో వ్యక్తులు ప్రతిస్పందించే ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలు మనం 2 రకాలుగా వర్గీకరిస్తాం. అవేంటి? పేపర్ పెన్సిల్ పరీక్షలు మరియు నిష్పాదన పరీక్షలు. పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటే అర్థం ఏంటి? వ్యక్తులు తమ ప్రతిస్పందనలను పేపర్ మీద వ్రాయగలిగితే వాటిని పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటారు. ఇప్పుడు మీరు రాసేటువంటి టెట్ పరీక్ష కానీ, డిఎస్సి పరీక్ష కానీ, 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్లో రాసేటువంటి పబ్లిక్ పరీక్షలు కానీ, వివిధ రకాల ఎంట్రన్స్లు కానీ, ఇవన్నీ కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలు. వ్యక్తులు తమ ప్రతిస్పందనలను పేపర్ మీద వ్రాసే వాటిని పేపర్ పెన్సిల్ పరీక్షలు అని చెప్పేసి పిలుస్తారు. మరి వాటికి ఆపోజిట్ క్యారెక్టర్స్ ఏంటి? నిష్పాదన పరీక్షలు. వ్యక్తులు చేసే పనులు లేదా వ్యక్తులు ప్రదర్శించే కౌశలాల ద్వారా ప్రజ్ఞను అంచనా వేసే వాటిని ఏమంటారు? నిష్పాదన పరీక్షలు అని చెప్పేసి అంటారు. మరి మనకున్నటువంటి ప్రజ్ఞా పరీక్షలలో పేపర్ పెన్సిల్ పరీక్షలను గుర్తించడానికి ఉపయోగించుకునే కోడ్ ఏంటి? రా గోట్ అనేటువంటి కోడ్ను పేపర్ పెన్సిల్ పరీక్షలకు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ రా అంటే రావెన్స్ కలర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్. రావెన్స్ పరీక్షలన్నీ కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలే. ఏ అంటే ఆర్మీ పరీక్షలన్నీ కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలే. జీ అంటే జనరల్ మెంటల్ ఎబిలిటీస్ టెస్ట్, అంటే సాధారణ మానసిక సామర్థ్యాల పరీక్ష పేపర్ పెన్సిల్ పరీక్షే. ఓ అనేటువంటిది ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష కూడా పేపర్ పెన్సిల్ పరీక్షే. ఏ అంటే కల్మన్ అండర్సన్ పరీక్ష, అది కూడా పేపర్ పెన్సిల్ పరీక్షే. టీ అంటే ఇది కూడా టెర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్ష. ఇవన్నీ కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలే. చూడండి ఇక్కడ రా అనేటువంటిది ఎక్కడుంది? చూడండి, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష. ఇవన్నీ కూడా ఏంటి? పేపర్ పెన్సిల్ పరీక్ష. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష అనేది పేపర్ పెన్సిల్ పరీక్షలు అయితే మిగతావన్నీ కూడా ఏ పరీక్షలు అవుతాయి? నిష్పాదన పరీక్షలు అవుతాయి. ముఖ్యంగా ఇక్కడ ఇచ్చినటువంటి 3 కూడా వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపనలో ఉండేటువంటి నిష్పాదన పరీక్షలు. బ్లాక్ డిజైన్ పరీక్ష ఒక నిష్పాదన పరీక్ష, ఆబ్జెక్ట్ అసెంబ్లీ వస్తు సమీక్ష ఒక నిష్పాదన పరీక్ష, పిక్చర్ అరేంజ్మెంట్ ఒక చిత్రామరిక పరీక్ష అనేటువంటిది కూడా ఒక నిష్పాదన పరీక్ష. ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలలో పేపర్ పెన్సిల్ పరీక్ష ఏంటమ్మా? రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష. ఇలా ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి ఇది వచ్చేసి వైయక్తిక భేదాలు అనేటువంటి చాప్టర్లో ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇలా ఇచ్చేసి ఇది పేపర్ పెన్సిల్ పరీక్ష ఏమిటి, లేదా నిష్పాదన పరీక్ష ఏమిటి, లేదా వైయక్తిక పరీక్ష ఏమిటి, లేదా సామూహిక పరీక్ష ఏమిటి, ఇలా అడుగుతూ ఉంటాడు. నిష్పాదన పరీక్షలకి కోడ్ ఏంటంటే బీటెక్ పాస్ అనేటువంటిది నిష్పాదన పరీక్షలకి ఉదాహరణగా ఒక కోడ్గా మనము చెప్తూ ఉంటాం. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపనలో నిష్పాదన పరీక్ష అంటే ఏమని చెప్తాం? చీచీ బావా అలగకు. చిత్రపూరణ పరీక్ష, చిత్ర క్రమీకరణ పరీక్ష. ఇదే చిత్ర క్రమీకరణ పరీక్ష అంటే. బ్లాక్ డిజైన్ పరీక్ష
వస్తు సమైక్య పరీక్ష. ఇవన్నీ కూడా వెస్లర్ చిన్నపిల్లల ప్రజ్ఞామాపనలో ఇచ్చినటువంటి నిష్పాదన పరీక్షలు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? పేపర్ పెన్సిల్ పరీక్ష ఏమిటంటే రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్ష అనేటువంటిది పేపర్ పెన్సిల్ పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఒక పాఠశాల కౌన్సిలర్ విద్యార్థులలోని అచేతన కోరికలు, ఇష్టాలు, అయిష్టాలను మదింపు చేయుటకు జీవిత సన్నివేశాలు గల రకరకాల కార్డులను ఉపయోగించాడు. ఈ పరీక్ష పేరు ఏమిటి? ఏ స్కూల్ కౌన్సిలర్ అడ్మినిస్ట్రేట్ ఏ టెస్ట్ ఇన్ ఆర్డర్ టు అసెస్ ద unconscious desires, likes and dislikes of the students using of cards consisting varieties of actual life situation. The name of the test is అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఈ ప్రశ్న దేనికి సంబంధించిన అంటే మూర్తిమత్వం, పర్సనాలిటీ అనేటువంటి చాప్టర్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ టెస్టులు, మూర్తిమత్వ పరీక్షలకు సంబంధించినటువంటి. మూర్తిమత్వ పరీక్షలు అనేటువంటివి జనరల్గా రెండు రకాలుగా విడగొడుతూ ఉంటారు. ఒకటి ప్రక్షేపణ పరీక్షలు, ప్రక్షేపణం కాని పరీక్షలు. ప్రక్షేపణం కాని పరీక్షలు అని చెప్పేసి రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ప్రక్షేపణ పరీక్షలు అనేటువంటివి వ్యక్తిలో అంతర్గతంగా అచేతనంగా దాగి ఉండేటువంటి కోరికలను, ఆలోచనలను, ప్రవర్తనాంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేవే ప్రక్షేపణ పరీక్షలు. వ్యక్తులు అచేతనంగా అంతర్గతంగా దాగి ఉండేటువంటి వాటిని తెలుసుకోవడానికి ఉపయోగించేవే ప్రక్షేపణ పరీక్షలు. మరి ఈ ప్రక్షేపణ పరీక్షలకు ఉదాహరణగా మనం సిరామరకల పరీక్ష, రోషాక్ ఇంకుబ్లాంట్ టెస్ట్ అనేటువంటిది, రోషాక్ ఇంకుబ్లాంట్ టెస్ట్, రోషాక్ సిరామరకల పరీక్ష. అలాగే థెమాటిక్ అపెర్సెప్షన్ టెస్టు, చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్టు, సెంటెన్స్ కంప్లీషన్ టెస్టు, స్టోరీ కంప్లీషన్ టెస్టు, ఇవన్నీ కూడా ప్రక్షేపణ పరీక్షలు. మరి ఇక్కడ ఏమంటున్నారు? ఈ యొక్క రోషాక్ సిరామరకల పరీక్షలో, రోషాక్ సిరామరకల పరీక్ష అనేటువంటిది ఒక ప్రక్షేపణ పరీక్ష, థెమాటిక్ అపర్సెప్షన్ కూడా ఒక ప్రక్షేపణ పరీక్ష, చిల్డ్రన్ అపర్సెప్షన్ కూడా ఒక ప్రక్షేపణ పరీక్ష, స్టోరీ కంప్లీషన్ లేదా సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్ కూడా ఒక ప్రక్షేపణ పరీక్ష. కాకపోతే ఈ యొక్క రోషాక్ సిరామరకల పరీక్షలో మరి ఉద్దీపనలు ఏంటంటే సిరామరకల గుర్తులు కలిగినటువంటి కార్డులు ఉద్దీపనలుగా ఉంటాయి. థెమాటిక్ అపెర్సెప్షన్ TATలో నిజ జీవిత సన్నివేశాలతో కూడినటువంటి దృశ్యాలు కలిగినటువంటి కార్డులు అనేటువంటివి ఉంటాయి. CATలో ఏముంటాయంటే పక్షులు, జంతువుల బొమ్మలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ జీవిత సన్నివేశాలు గల రకరకాల కార్డులు అన్నాడు కాబట్టి ఇక్కడ ఇతివృత్త గ్రాహిక నికష, థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, ఇతివృత్త గ్రాహిక పరీక్ష, థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. ఈ యొక్క TATలో ఉద్దీపనలు ఏంటంటే నిజ జీవిత సన్నివేశాలు కలిగినటువంటి బొమ్మలతో కూడినటువంటి కార్డులు అనేటువంటివి ఎన్ని ఉంటాయంటే 30 కార్డులు ఉంటాయి, ప్లస్ ఒక ఖాళీ కార్డు అనేటువంటిది ఉంటుంది. రోషాక్ సిరామరకల పరీక్షలో కూడా సిరామరకల గుర్తులు కలిగినటువంటి 10 కార్డులు ఉంటాయి. పిల్లల గ్రాహిక పరీక్ష CATలో కూడా ఏముంటాయంటే చిన్న పిల్లలు పక్షుల బొమ్మలతో కూడినటువంటి, పక్షులు జంతువుల బొమ్మలతో కూడినటువంటి ఒక 10 కార్డులు ఉంటాయి. ఇక స్పాన్ ఆఫ్ అటెన్షన్ టెస్ట్ అనేది ప్రక్షేపణ పరీక్షల్లో లేదు. ఇక్కడ జీవిత సన్నివేశాలు కలిగిన కార్డులు అంటే ఇక్కడ ఏంటంటే ఆన్సర్ ఇతివృత్త గ్రాహిక పరీక్ష, థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ ఏంటంటే స్మృతి విస్మృతి అనేటువంటి చాప్టర్లో లెర్నింగ్లో ఒక సబ్ టాపిక్ అయినటువంటి స్మృతి విస్మృతి. ఈ స్మృతి విస్మృతిలో విస్మృతి సంభవించడానికి గల కారణాలు అన్నప్పుడు ఆ విస్మృతి సంభవించడానికి గల కారణాలు ఒకటి దమనము, మరొకటి అవరోధం, మరొకటి అమ్నీషియా. మరి ఇక్కడ ఏమి ఇచ్చున్నాడంటే చూడండి, రాము మొదట ఫ్రెంచి పదాలు తర్వాత ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నాడు. మొదట ఏమి నేర్చుకున్నాడు? ఫ్రెంచి పదాలు నేర్చుకున్నాడు. మొదట ఫ్రెంచి పదాలు నేర్చుకున్నాడు. తర్వాత ఏమి నేర్చుకున్నాడు? ఇంగ్లీష్ పదాలు
నేర్చుకున్నాడు, తర్వాత ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నాడు. పరీక్ష సమయంలో ఫ్రెంచి పదాలు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంగ్లీష్ పదాలు గుర్తుకు రావడం. అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ విషయాలను గుర్తుకు తెచ్చుకునేటప్పుడు నేర్చుకున్నప్పుడు ఒకదానిని గుర్తుకు తెచ్చుకోవడంలో మరొకటి అడ్డు వస్తుంటే దాన్ని అవరోధము లేదా జోక్య ప్రభావము అంటారమ్మా. 2 లేదా అంతకన్నా ఎక్కువ విషయాలను నేర్చుకున్నప్పుడు ఒకదానిని గుర్తుకు తెచ్చుకోవడంలో వేరొకటి అడ్డు రావడాన్ని ఏమంటారంటే అవరోధము లేదా జోక్య ప్రభావము అంటారు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలలో ధమనము కాదు. ధమనము అంటే అర్థం ఏంటి? ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడాన్ని ధమనము అంటాము. ధమనం అనేది ఒక ప్రాథమిక రక్షణ తంత్రం. బాధాకరమైన అంశాలను, చేదు అనుభవాలను కావాలని మర్చిపోవడాన్ని ధమనం అంటారు. దీన్ని క్రియాత్మక విస్మృతి అని కూడా అంటారు. ఇక అమ్నీషియా శారీరక లేదా మానసిక ఆఘాతాల వలన, అంటే శారీరక ఆఘాతం అంటే మెదడుకు బలమైన గాయం తగలడం వలన కానీ, లేదా మనం తీవ్రమైన భావోద్వేగాలకు లోను కావడం ద్వారా కానీ గతాన్ని మర్చిపోవడాన్ని ఏమంటారంటే అమ్నీషియా అంటారు. కాబట్టి ధమనము అనేది బాధాకర అనుభవాలను కావాలని మర్చిపోవడాన్ని ధమనము అంటారు. అమ్నీషియా అంటే అర్థం ఏమిటంటే బాధాకర సంఘటనలు కలిగినప్పుడు మనం గతాన్ని మర్చిపోతే దాన్ని అమ్నీషియా అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి ఇవి 2 కాదు. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఇంకా మనకి తిరోగమన అవరోధం కానీ లేదా పురోగమన అవరోధం కానీ ఉంటుంది. మరి ఇక్కడ ఏమంటున్నాడు? మొదట ఫ్రెంచి పదాలు నేర్చుకున్నాడు, తర్వాత ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నాడు. మరి అంశాలు 2 రకాలు ఉంటాయి కదా, పాత విషయాలు, కొత్త విషయాలు ఉంటాయమ్మ. ఇక్కడ పాత విషయాలు అంటే ఏంటి? మొదటిసారి నేర్చుకున్నటువంటి విషయాలు. కొత్త విషయాలు అంటే ఏంటి? రెండవసారి నేర్చుకున్నటువంటి విషయాలే కొత్త విషయాలు. మరి ఇక్కడ మొదటిసారి ఏం నేర్చుకున్నారు? ఫ్రెంచి భాషా పదాలు నేర్చుకున్నారు. తర్వాత ఏమి నేర్చుకున్నారు? ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నారు. ఇవే కదా నేర్చుకున్నది. మొదట ఫ్రెంచి పదాలు నేర్చుకున్నారు, తర్వాత ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నారు. అయితే చూడండి, పరీక్షా సమయంలో ఫ్రెంచి పదాలు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంగ్లీష్ పదాలు గుర్తుకు రావడం. అంటే ఈ యొక్క ఇంగ్లీష్ పదాలు అనేటువంటివి ఫ్రెంచి భాషకు అడ్డు వస్తున్నాయి. చూడండి, పరీక్ష సమయంలో ఫ్రెంచి పదాలు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఏ పదాలు గుర్తుకొస్తున్నాయి? ఇంగ్లీష్ పదాలు గుర్తుకొస్తున్నాయి. అంటే ఇక్కడ అడ్డు వచ్చేది ఏంటి? ఇంగ్లీషు అనేటువంటిది అడ్డు వస్తుంది. కాబట్టి కొత్త విషయాలు అడ్డు వస్తే దానిని తిరోగమన అవరోధము అంటారమ్మా. కొత్త విషయాలు అడ్డు వస్తే దాన్ని తిరోగమన అవరోధం అంటాం. ఇక్కడ అడ్డు వచ్చేది ఏంటి? ఇంగ్లీష్. కాబట్టి కొత్త విషయాలు అడ్డు వస్తే దాన్ని తిరోగమన అవరోధం అంటారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే తిరోగమన అవరోధము. సింపుల్ అమ్మ. పాత విషయాలు అడ్డు వస్తే పురోగమన అవరోధము, కొత్త విషయాలు అడ్డు వస్తే తిరోగమన అవరోధం. మీరు ఒక కొండ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ పాత విషయాల్లో మొదటి అక్షరం ఏంటి? పా. కాబట్టి పాత విషయాలు అడ్డు వస్తే పురోగమన అవరోధం. కొత్త విషయాల్లో రెండవ అక్షరం ఏంటి? తా. కాబట్టి రెండవ అక్షరం ఏంటి? తా. కాబట్టి తిరోగమన అవరోధం. సింపుల్గా కొత్త విషయాలు అడ్డు వస్తే తిరోగమన అవరోధము, పాత విషయాలు అడ్డు వస్తే పురోగమన అవరోధం అంటారు. కాబట్టి ఇక్కడ ఫ్రెంచి అనేటువంటిది పాత విషయము, ఇంగ్లీష్ అనేటువంటిది కొత్త విషయం. మరి ఫ్రెంచి పదాలు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంగ్లీష్ పదాలు గుర్తుకు రావడానికి కారణము తిరోగమన అవరోధము. అంటే కొత్త విషయాలు అడ్డు వస్తుంటే దాన్ని తిరోగమన అవరోధం అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? తిరోగమన అవరోధము. తిరోగమన అవరోధము అంటే ఫ్రెంచిని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇంగ్లీష్ పదాలు గుర్తుకు రావడానికి కారణం. అంటే ఇంగ్లీష్ అడ్డు వస్తుంది. ఇంగ్లీష్ అడ్డు వస్తుంటే ఇంగ్లీష్ ఏంటి? కొత్త విషయాలు అడ్డు వస్తే దాన్ని తిరోగమన అవరోధం అంటారు. పాత విషయాలు అడ్డు వస్తే దాన్ని పురోగమన అవరోధం అంటారు. కాబట్టి ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే తిరోగమన అవరోధము అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మరి ద క్రోనాలజికల్ ఏజ్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ 9 years and his mental age is 8 years. His intelligence quotient is
ఇది మనకి వైయక్తిక భేదాలు అనేటువంటి యూనిట్లో ప్రజ్ఞకు సంబంధించి ప్రజ్ఞాలబ్ధి మీద అడిగినటువంటి ప్రశ్న. ఇది ప్రజ్ఞాలబ్ధి మీద అడిగినటువంటి ప్రశ్న. మనకి ప్రజ్ఞాలబ్ధికి ఫార్ములా ఏంటి? ఐక్యూ ఈజ్ ఈక్వల్ MA/CA × 100. ఇదే కదమ్మా మనకి ప్రజ్ఞాలబ్ధికి సూత్రం ఇదే కదా. ఐక్యూ ఈజ్ ఈక్వల్ MA/CA × 100. మానసిక వయసు బై శారీరక వయసు × 100. మరి ఇక్కడ మానసిక చూడండి, ఇక్కడ మానసిక వయసు ఎంత? 8 సంవత్సరాలు. వాస్తవిక వయసు అన్నా శారీరక వయసు అన్నా అర్థం ఒకటేనమ్మా. చూడండి, ఇక్కడ వాస్తవిక వయసు 9 సంవత్సరాలు అన్నారు. వాస్తవిక వయసు అన్నా, అసలు వయసు అన్నా, నిజ వయసు అన్న అర్థము ఒకటే. దీన్ని క్రోనోలాజికల్ ఏజ్ అంటారు. క్రోనోలాజికల్ ఏజ్. వాస్తవిక వయసు అన్న, నిజ వయసు అన్న, అసలు వయసు అన్న ఒకటే. దీన్ని ఎలా లెక్కిస్తారమ్మా? డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా లెక్కిస్తారు. పుట్టిన తేదీ ఆధారంగా లెక్కించేటువంటి వయసుని ఏమంటారంటే వాస్తవిక వయసు అంటారమ్మా. ఇక అతని మానసిక వయసు MA. మానసిక వయసును ఎలా లెక్కగడతారు? ప్రజ్ఞా పరీక్షల ద్వారా లెక్కగడతారు. మానసిక వయసును ఎలా లెక్కగడతారు? ప్రజ్ఞా పరీక్షల ద్వారా లెక్కగట్టేదే మానసిక వయసు. మరి మనము మానసిక వయసు అనే భావనను ఎవరు ప్రతిపాదించారు? బినే. మానసిక వయసు అనే భావనను మొదటిసారిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరంటే ఆల్ఫ్రెడ్ బినే అని చెప్పేసి చెప్తాం. సరే, ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే వాస్తవిక వయసు ఇచ్చాడు, మానసిక వయసు ఇచ్చాడు, ప్రజ్ఞాలబ్ధి కనుక్కోమన్నారు. ఇప్పుడు మరి ప్రజ్ఞాలబ్ధి ఏంటనేది చూద్దాం. మరి MA అంటే మానసిక వయసు ఎంత? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు. మరి అలాగే శారీరక వయసు 9 సంవత్సరాలు × 100. చూడండి, 8 × 100 800 బై 9. చూడండి, 9 8లు 72. 72. 80లో 72 తీసేస్తే 8 మళ్ళా 0 మరలా 88. 9 8లు 72 మరలా 8 ఉంది. 88.88 ఇలా వస్తుంటుంది. 88.88. మరి ఇక్కడ ఆన్సర్ ఏముంది మనకి? చూడండి, 85 ఉంది, 90 ఉంది, 87 ఉంది, 89 ఉంది. కాబట్టి 88.88 అంటే అది దేనికి దగ్గరగా ఉంది? 89కి దగ్గరగా ఉంది. కాబట్టి ప్రజ్ఞాలబ్ధి ఎంతంటే 89. ఇలా చాలా చాలా ఇంపార్టెంట్ అవి. శారీరక వయసు, మానసిక వయసు ఇచ్చేసి ప్రజ్ఞాలబ్ధి కనుక్కోమంటుంటారు. మరి యొక్క ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన ఫార్ములా ఇదే కదా. ఐక్యూ ఈజ్ ఈక్వల్ MA/CA × 100. ఇలా కూడా ప్రశ్న అడుగుతుంటాడు. ప్రజ్ఞాలబ్ధి సూచిక లేదా ప్రజ్ఞాలబ్ధికి ఫార్ములా ఎవరు అంటే ఈ ఫార్ములా ఏంటంటే ఈ ప్రజ్ఞాలబ్ధి సూచికను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? స్టెర్న్. ఈ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరు? స్టెర్న్ అనమాట. ప్రజ్ఞాలబ్ధి సూచిక ఫార్ములాను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే విలియం స్టెర్న్ అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఈ ప్రశ్న దేనికి సంబంధించిందంటే పొదుపు గణనకు సంబంధించింది. సేవింగ్ స్కోర్ పొదుపు గణనకు సంబంధించింది. చూడండి, ఒక విద్యార్థి 10 ప్రయత్నాలలో ఒక తెలుగు పద్యం నేర్చుకున్నాడంట. ఒక విద్యార్థి 10 ప్రయత్నాలలో ఒక తెలుగు పద్యం నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత పునఃస్మరణం చేసినప్పుడు చాలా తప్పులు దొర్లాయి. మరలా ఆ పద్యాన్ని నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు తప్పులు లేకుండా నేర్చుకోవడానికి 5 ప్రయత్నాలు అవసరమయ్యాయి. అతని పొదుపు గణన ఎంత? వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మ. ఇలాంటి ప్రశ్నలు తరచుగా అడుగుతూనే ఉన్నాడు. చూడండి, ఏ స్టూడెంట్ లెర్న్ తెలుగు పోయం ఇన్ 10 trials. ఆఫ్టర్ 1 month, when he recalls the same did many mistakes, then started to learn the same. Now he took 5 trials to learn the same without mistakes. He saving score is. అంటే పొదుపు గణన ఎంత? ఇక్కడ ప్రశ్న ఎంత పెద్దగానే ఉండండి.
ఇలా ప్రయత్నాలు మొదటిసారి నేర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలే అసలు ప్రయత్నాలు, రెండోసారి నేర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలే పునరభ్యసన ప్రయత్నాలు. మరి దీనికి ఫార్ములా ఏంటంటే, పొదుపు గణనకు ఫార్ములా ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇది దీనికి ఫార్ములా. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అనేటువంటిది ఈ యొక్క పొదుపు గణనకు ఫార్ములా. మరి ఇక్కడ అసలు ప్రయత్నాలు అంటే ఏంటి? మొదటిసారి నేర్చుకోవడానికి పట్టిన ప్రయత్నాలే అసలు ప్రయత్నాలు, రెండవసారి నేర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలే పునరభ్యసన ప్రయత్నాలు అవుతాయి. మరి అసలు ప్రయత్నాలు ఎన్ని? 10. పునరభ్యసన ప్రయత్నాలు ఎన్ని? 5 బై అసలు ప్రయత్నాలు ఎన్ని? 10 ఇంటూ 100. చూడండి, 10లో 5 తీసేస్తే 5 బై 10 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 5 10లు 50. కాబట్టి ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1. కాబట్టి పొదుపు గణన ఎంత అంటే 50 అని చెప్పేసి చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటిసారి నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలే అసలు ప్రయత్నాలు, రెండవసారి నేర్చుకోవడానికి పట్టే ప్రయత్నాలే పునరభ్యసన ప్రయత్నాలు అని చెప్పేసి చెప్తారు. ఇది పునరభ్యసనం నుండి వచ్చింది. పునరభ్యసనం అంటే అర్థం ఏంటంటే ఒకసారి నేర్చుకున్న విషయాలను తిరిగి మరలా అభ్యసించడాన్ని పునరభ్యసనం అంటారు. పునరభ్యసనానికే మరొక పేరు ఏంటంటే పొదుపు పద్ధతి. పొదుపు పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే ఎబ్బింగ్హాస్. పొదుపు పద్ధతిలో కాలం ఆదా చేయబడుతుంది కాబట్టి దీన్ని పొదుపు పద్ధతి అని చెప్పేసి పిలుస్తారు. అంటే ఏదైనా సరే ఒక టాస్క్ ఉంది, ఒక కృత్యం ఉంది, మొదటిసారి నేర్చుకోవడానికి పట్టే సమయం కంటే అదే కృత్యాన్ని తిరిగి మనం రెండోసారి నేర్చుకునేటప్పుడు లేదా మూడోసారి నేర్చుకునేటప్పుడు దానికి పట్టే సమయం అనేటువంటిది మనకి ఆదా అవుతుందన్నమాట. ఇలా మొదటిసారి నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాల సంఖ్యను అసలు ప్రయత్నాలు అంటారు. రెండవసారి నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలను పునరభ్యసన ప్రయత్నాలు అంటారు. కాబట్టి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. అసలు ప్రయత్నాలు అంటే ఇక్కడ 10, పునరభ్యసన ప్రయత్నాలు అంటే అది 5. 10 మైనస్ 5 బై 10 ఇంటూ 100. కాబట్టి పొదుపు గణన ఇక్కడ సేవింగ్ స్కోర్ ఎంతంటే 50% అని చెప్పేసి చెప్తాం. ఇది పొదుపు గణనకు సంబంధించింది. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ మనం క్వశ్చన్ చూస్తున్నట్లయితే చూడండి. మిస్టర్ విజయ్, ద క్లాస్ టీచర్ ఆఫ్ 9th class హ్యాస్ బీన్ అబ్జర్వింగ్ one of his student Vanaja for the last 3 months. Finally, he concluded that Vanaja is in the stage of plateau in learning. It means అంటే 9వ తరగతి ఉపాధ్యాయుడైన విజయ్ గత 3 నెలల నుండి తన విద్యార్థులలో ఒకరైన వనజను పరిశీలిస్తున్నాడు. చివరకు వనజ అభ్యసనంలో పీఠభూమి దశలో ఉన్నట్లు గుర్తించాడు. దీని అర్థము ఏమిటి అని మనకు ఒక నిర్ణీత సమయంలో జరిగేటువంటి అభ్యసనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేదే అభ్యసన వక్రరేఖ. అంటే ఒక నిర్ణీత సమయంలో లేదా ఒక నిర్ణీత కాలంలో జరిగేటువంటి అభ్యసనం యొక్క ప్రగతిని తెలుసుకునేటువంటి దాన్ని మనము అభ్యసన వక్రరేఖ అంటారు. ఈ అభ్యసన వక్రరేఖను రూపొందించిన వ్యక్తి ఎవరంటే ఎబ్బింగ్హాస్ అంటాం. మరి ఈ అభ్యసన వక్రరేఖను కానీ మనము గమనించినట్లయితే ఈ అభ్యసన అభ్యసన వక్రరేఖలో 5 దశలు ఉంటాయి. ప్రారంభ స్ఫూర్తి ఉంటుంది, చాంచల్య దశ ఉంటుంది, పీఠభూమి దశ ఉంటుంది, ద్వితీయ స్ఫూర్తి ఉంటుంది,
అలాగే శారీరక హద్దు అనేటువంటిది కూడా ఉంటుంది. 5 దశలు ఉంటాయి. అభ్యసన వక్రరేఖలో 5 దశలు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. మరి అభ్యసన వక్రరేఖలో ఉండేటువంటి 5 దశలను కానీ మనము గమనించినట్లయితే చూడండి, అభ్యసన వక్రరేఖని ఒకసారి గమనిద్దాం. అభ్యసన వక్రరేఖలో 5 దశలు ఉంటాయి. ప్రారంభోస్ఫూర్తి, చాంచల్య దశ, పీఠభూమి దశ, ద్వితీయ స్ఫూర్తి, శారీరక అద్దని 5 దశలు ఉంటాయి అభ్యసన వక్రరేఖలో. ఓఎక్స్ అక్షంలో కాలము, అలాగే ఓవై అక్షం మీద దక్షత అనేటువంటిది ఉంటుంది. ఈ 5 దశలు ఏమిటంటే, ఒకటి ప్రారంభ స్ఫూర్తి, అభ్యసన వక్రరేఖలో ఉండే ఒక దశ ప్రారంభ స్ఫూర్తి. రెండవది చాంచల్య దశ, మూడవది పీఠభూమి దశ, నాలుగవది ద్వితీయ స్ఫూర్తి దశ, ఐదవది శారీరక హద్దు. ఇలా ఒక అభ్యసన వక్రరేఖలో మనము 5 దశలను గుర్తించవచ్చు. ఇనిషియల్ స్పట్, ప్రారంభ స్ఫూర్తి. అభ్యసనము ప్రారంభమయ్యేటువంటి దశను ప్రారంభ స్ఫూర్తి అంటాం, లేదా అభ్యసనం వేగంగా జరిగేటువంటి దశను ప్రారంభ స్ఫూర్తి అంటాం. రెండవది చాంచల్య దశ, స్పెక్యులేషన్ స్టేజ్. చాంచల్య దశ అంటే అభ్యసనంలో హెచ్చు తగ్గులు ఏర్పడేటువంటి దశను మనము చాంచల్య దశ అని చెప్పేసి అంటాం. అభ్యసనంలో హెచ్చు తగ్గులు ఏర్పడేటువంటి దశను ఏమంటారంటే చాంచల్య దశ అని చెప్పేసి అంటాం. అంటే మనం ఏదైనా ఒక అభ్యసన కృత్యాన్ని ప్రారంభించిన తర్వాత మనం శారీరకంగా మానసికంగా అలసిపోవడం ద్వారా కానీ, అభ్యసన వాతావరణంలో వచ్చే మార్పుల ద్వారా కానీ గతంతో పోలిస్తే అభ్యసనం అనేటువంటిది అదే వేగంతో జరగదు. అభ్యసనంలో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. ఇలా అభ్యసనంలో ఏర్పడేటువంటి అప్ అండ్ డౌన్స్, హెచ్చు తగ్గులనే చాంచల్య దశ లేదా ఒడిదుడుకుల దశ అని చెప్పేసి అంటారు. ఇక మూడవది ఏంటంటే పీఠభూమి దశ. అంటే శారీరకంగా మానసికంగా అలసిపోవడం ద్వారా కానీ, అభ్యసనం కృత్యం పట్ల మనం ప్రేరణ లోపించడం ద్వారా కానీ అభ్యసనం అనేటువంటిది ముందుకు కొనసాగించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అభ్యసనము తాత్కాలికంగా ఆగిపోయినట్లు భ్రమ కలుగుతుంది. ఇలా అభ్యసనం తాత్కాలికంగా ఆగిపోయినట్లు భ్రమ కలిగేటువంటి దశను ఏమంటారంటే ప్లాట్యూ స్టేజ్, పీఠభూమి దశ అంటారు. అంటే తాత్కాలికంగా ఆగిపోయిందంటే అభ్యసనంలో పెరుగుదల అనేటువంటిది ఉండదు. తిరిగి మనం పీఠభూమి దశ ఏర్పడడానికి గల కారణాలను గుర్తించి ప్రేరేపించినట్లయితే తిరిగి అభ్యసన వేగాన్ని పుంజుకుంటుంది. దాన్ని ద్వితీయ స్ఫూర్తి దశ అంటారు. అంటే అభ్యసనం తిరిగి వేగాన్ని పుంజుకోవడం. ఇక ఐదవది ఫిజికల్ లిమిట్, శారీరక హద్దు. అంటే వ్యక్తి ఎంత ప్రయత్నించినా కూడా ఇక ఏమాత్రము అభ్యసనాన్ని ముందుకు కొనసాగించలేనటువంటి దశనే శారీరక హద్దు అని చెప్పేసి అంటారు. ఈ శారీరక హద్దు విషయంలో వైయక్తిక భేదాలు అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ ఏమన్నాడు, పీఠభూమి దశలో ఉన్నట్లు గుర్తించాడు. దీని అర్థం ఏంటి? ఇప్పుడు అభ్యసనం వేగవంతంగా జరగడం అనేటువంటిది ఏ దశ? ఇది ప్రారంభ స్ఫూర్తి. ఇది ప్రారంభ స్ఫూర్తి. అభ్యసనము నిదానంగా జరగడం, అభ్యసనం నిదానంగా జరగడం అనేటువంటిది ఇది వచ్చేసి చాంచల్య దశ లేదా ఒడిదుడుకుల దశ. అభ్యసనంలో పెరుగుదల లేకపోవడం, ఇది పీఠభూమి దశ లక్ష్యం. మరి అభ్యసనంలో హెచ్చు తగ్గులు ఉండడం కూడా చాంచల్య దశ లక్షణాలుగానే మనము చెప్పుకోవచ్చు. హెచ్చు తగ్గులు ఉండడం కూడా చాంచల్య దశ లక్షణాలుగానే చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ పీఠభూమి దశ అంటే అభ్యసనంలో పెరుగుదల లేకపోవడం, అభ్యసనం తాత్కాలికంగా ఆగిపోయినట్లు భ్రమ కలిగేటువంటి దశే పెరుగుదల దశ, పీఠభూమి దశగా మనం చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ అభ్యసన వక్రరేఖలో మనం ఎన్ని దశలను గుర్తించవచ్చు అంటే 5 దశలను గుర్తించవచ్చు. ఈ 5 దశల్లో ఒకసారి మాత్రం ఏర్పడే దశలు ప్రారంభ స్ఫూర్తి, శారీరక హద్దు. ఇది ఒక అభ్యసన వక్రరేఖలో ఒకసారి మాత్రం ఏర్పడతాయి. కానీ చాంచల్య దశ,
పీఠభూమి దశ, ద్వితీయ స్ఫూర్తి దశలు అనేటువంటివి ఒక అభ్యసన వక్రరేఖలో ఎన్నైనా ఏర్పడవచ్చు. అభ్యసన వక్రరేఖలో అతి ముఖ్యమైన దశ ఏదంటే పీఠభూమి దశ. అభ్యసన వక్రరేఖలో OX అక్షానికి సమాంతరంగా ఉండే దశ ఏదంటే పీఠభూమి దశగానే మనము చెబుతాం. ఇది అభ్యసన వక్రరేఖకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. తమ సహ విద్యార్థిని సుష్మ అతి తరచుగా పగటి కలలు కంటుందని డే డ్రీమ్స్ పగటి కలలు కంటుందని కొంతమంది 10వ తరగతి విద్యార్థినులు మీకు తెలిపారు. ఈ లక్షణము ఈ విషమయోజన రకానికి చెందినది. చూడండి, విషమయోజనం మాల్ అడ్జస్ట్మెంట్ విషమయోజనం అనేటువంటిది ఒక మానసిక అనారోగ్యానికి సంబంధించిన చిహ్నమే విషమ యోజనం. అంటే ఇక్కడ మానసిక అనారోగ్యం, విషమ యోజనం అనేది దేని లక్షణం అంటే ఒక మానసిక అనారోగ్యానికి సంబంధించినటువంటి లక్షణం. మరి ఆ విషమ యోజనము ఏ రకానికి సంబంధించింది? డే డ్రీమ్స్ పగటి కలలు కనడం అనేటువంటిది భౌతికపరమైనదా కాదు. ప్రవర్తనాపరమైనదా అంటే పగటి కలలు కనడం అనేది ఇది బిహేవియరల్ క్యారెక్టర్ అవుతుందే కానీ భౌతికపరమైనది కాదు. ఉద్వేగపరమైనది కాదు. శరీర ధర్మానికి సంబంధించింది కాదు. ఇక్కడ మన శరీరంలో ఏవైనా మార్పులు వస్తే అది శరీర ధర్మకు సంబంధించింది లేదా భౌతికపరమైనటువంటి. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ అనుమానం వచ్చేది 2 అంశాలు, ప్రవర్తనాపరమైనటువంటి అంశాలు, అలాగే ఉద్వేగపరమైన అంశాలు. ఇక్కడ పగటి కళలు కనడం అనేటువంటిది ఒక ప్రవర్తన లక్షణం ఇది. కాబట్టి ఇక్కడ పగటి కళలు కంటుందంటే అది విషమయోజనంలో ఏ రకానికి చెందుతుందంటే ప్రవర్తన రకానికి చెందుతుంది. విషమయోజనంలో ప్రవర్తన రకానికి చెందుతుంది. విషమయోజనం అంటే సర్దుబాటు శక్తిని కోల్పోవడాన్ని విషమయోజనం అంటారు. విషమయోజనం కలగడం అనేది ఒక మానసిక అనారోగ్యం యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ పగటి కళలు కనడం అనేది ప్రవర్తనకు సంబంధించినది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అభ్యసనం అనేది ఒక సాంఘీకరణ ప్రక్రియ, సోషలైజేషన్ ఒక సాంఘీకరణ ప్రక్రియ అంటే సామాజికీకరణగా విశ్వసించే ఉపాధ్యాయుడు క్రింది అభ్యసన రకాన్ని తప్పక అనుసరించవలసింది. ఇక్కడ సామాజికీకరణం అంటేనే అర్థం ఏంటి? మరి చుట్టూ ఉండేటువంటి సమాజంతో లేదా సమూహంతో సంబంధాన్ని కలిగి ఉండడమే ఇక్కడ సామాజికీకరణం. మరి ఇక్కడ 4 రకాల అభ్యసనాలు ఇచ్చాడు. ఈ 4 రకాల అభ్యసనంలో సోషలైజేషన్ అంటే దేనికి సంబంధించిందో మనం చూడాలి. ఇక్కడ సామాజికీకరణము అంటే సోషలైజేషన్ అంటే అర్థం ఏంటి? వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండడం. అంటే వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండడం అంటే మానవ సంబంధాలకు సంబంధించినటువంటిదే ఈ యొక్క సామాజికీకరణం. మరి 4 రకాల అభ్యసనాలు ఇచ్చారు. చూడండి, సామూహిక అభ్యసనం అన్నాడు, కార్యక్రమిత అభ్యసనం అన్నాడు, వ్యక్తిగత అభ్యసనం అన్నాడు, స్వీయ అభ్యసనం అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ కానీ, ఇండివిజువల్ లెర్నింగ్ కానీ, స్వీయ లెర్నింగ్ కానీ ఇది కేవలము ఒక వ్యక్తికి సంబంధించింది. ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, కార్యక్రమిత అభ్యసనం అనేది మనకు తెలుసు. స్కిన్నర్ యొక్క కార్యసాధక నిబంధన ఆధారంగా చేసుకొని విషమ హెటరోజీనియస్ గ్రూప్లో విద్యార్థి తనంతట తానే స్వయంగా అభ్యసించడానికి సంబంధించినటువంటి అంశాలు. ఈ 3 కూడా ఒక వ్యక్తి విడిగా అభ్యసించేటువంటి కార్యక్రమాలు. కార్యక్రమిత అభ్యసనం కానీ, వ్యక్తిగత అభ్యసనం కానీ, స్వీయ అభ్యసనం కానీ. కాబట్టి ఇంకా కేవలం సాంఘీకరణ ప్రక్రియ అంటే అక్కడ మిగిలిందేంటి? సామూహిక అభ్యసనము అంటే జట్టు కృత్యాలు ఇలాంటివి అనమాట. కాబట్టి సామూహిక అభ్యసనం అనేటువంటిది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సాంఘీకరణ ప్రక్రియ అంటే సామూహిక అభ్యసనం, గ్రూప్ లెర్నింగ్ అంటే అందరితో కలిసి
అభ్యసించడం అనేటువంటిదే ఈ యొక్క సాంఘీకరణ ప్రక్రియ. అంతే కదా, సాంఘీకరణం అంటేనే వ్యక్తులతో సంబంధాలు, అంటే మానవ సంబంధాలు, అంటే ఇతరులతో కలిసి కృత్యాలను నేర్చుకుంటే దాన్ని సామూహిక అభ్యసనం అంటారు. కానీ కార్యక్రమిత అభ్యసనం కానీ, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ కానీ, ఇండివిజువల్ లెర్నింగ్ కానీ, సెల్ఫ్ లెర్నింగ్ కానీ ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి సంబంధించిన అంశాలు. ఒక వ్యక్తి విడిగా తనంతట తానే అభ్యసించడానికి సంబంధించినటువంటి అంశాలుగా వీటిని పేర్కొనవచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రశ్న ఇది కాన్ఫ్లిక్ట్కి సంబంధించింది. సంఘర్షణ మనకి మూర్తిమత్వం అనేటువంటి చాప్టర్లో కానీ, టెట్లో అయినట్లయితే సర్దుబాటు, సమస్యాత్మక ప్రవర్తన, మానసిక ఆరోగ్యం అనేటువంటి చాప్టర్కి సంబంధించింది. అదే మనకు డిఎస్సిలో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ సైకాలజీలో అయినట్లయితే ఇది పర్సనాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్, మూర్తిమత్వానికి సంబంధించిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్కి సంబంధించినటువంటి ప్రశ్న ఇది. సంఘర్షణ అంటే అర్థం ఏంటి? రెండు లేదా అంతకన్నా ఎక్కువ అంశాలలో ఏదో ఒకదానిని మాత్రమే ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు కలిగే ఒక మానసిక ఒత్తిడే సంఘర్షణ. అంతే కదా, రెండు లేదా అంతకన్నా ఎక్కువ అంశాలలో ఏదో ఒకదానిని మాత్రమే ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు కలిగే మానసిక ఒత్తిడిని మనం ఏమంటాం? సంఘర్షణ అంటాం. మరి ఈ సంఘర్షణలో రకాలు ఉన్నాయి కదా, ఉపగమ సంఘర్షణ. ఇక్కడ ఉపగమ సంఘర్షణ అంటే రెండు అనుకూలమైన అంశాల మధ్య కలిగే సంఘర్షణే ఉపగమ సంఘర్షణ. రెండు అనుకూలమైన అంశాలలో ఏదో ఒకదానిని మాత్రమే ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణే ఉపగమ సంఘర్షణ. రెండు ప్రతికూలమైన అంశాలలో ఏదో ఒకదానిని మాత్రమే ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణే పరిహార సంఘర్షణ. అంటే రెండు ఇష్టం లేని అంశాలలో ఏదో ఒకదానిని మాత్రమే ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణే పరిహార సంఘర్షణ. అలా కాకుండా ఒక అనుకూలము మరొక ప్రతికూలము, ఒక అనుకూలము మరొకటి ప్రతికూలము, ఇలా ఒక అనుకూలము మరియు మరొక ప్రతికూలము అంశాల మధ్య కలిగే సంఘర్షణే ఉపగమ పరిహార సంఘర్షణ. ఇక్కడ మనకి ఇచ్చింది అదే కదా, ఉపగమ సంఘర్షణ అంటే రెండు అనుకూలమైన అంశాలు మధ్య కలిగేటువంటి సంఘర్షణ. అంటే రెండు అనుకూలమైన అంశాలే, రెండు ఇష్టమైన అంశాలే, కానీ ఏదో ఒకదానిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఆ సందర్భంలో కలిగేది ఉపగమ సంఘర్షణ. ఉపగమ పరిహార సంఘర్షణ అంటే ఏంటి? ఒక అనుకూలము మరొక ప్రతికూలం, ఒక అనుకూలము మరొక ప్రతికూలం, అంటే ఒకటి ఇష్టము మరొకటి ఇష్టం లేదు. పరిహార అంటే ఏంటి? రెండు ఇష్టం లేవు, రెండు ఇష్టం లేదు, అంటే రెండు ప్రతికూలమైన అంశాలు, రెండు ఇష్టం లేదు, కానీ ఒకదాన్ని మాత్రం ఎంపిక చేసుకోవాలి. బహుళ పరిహార సంఘర్షణ అంటే దీనే మనం ద్విపరిహార సంఘర్షణ అని కూడా పిలుస్తుంటారు. అనేకమైనటువంటి అనుకూల అంశాలు, అనేకమైనటువంటి ప్రతికూలమైన అంశాల మధ్య కలిగేటువంటి సంఘర్షణే బహుళ పరిహార సంఘర్షణ అంటాం. దీన్ని సింపుల్గా మనం ద్విపరిహార సంఘర్షణ అంటారు. ఇక్కడ ఇచ్చిన ప్రశ్న ఏంటో చూద్దాం. తరగతి ఉపాధ్యాయుడు వినోద్ను సైన్స్ ఎగ్జిబిషన్లో కానీ, వ్యాసరచన పోటీలో కానీ ఏదో ఒక దానిలో తప్పక పాల్గొనవలసి ఉంటుందని బలవంతం చేస్తున్నారు. అవి రెండు అతనికి ఇష్టము లేవు. అంటే సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొనడం ఇష్టం లేదు, వ్యాసరచన పోటీలో పాల్గొనడం కూడా ఇష్టం లేదు, రెండూ ఇష్టం లేదు, కానీ ఒకదానిలో మాత్రం తప్పనిసరిగా పాల్గొనాలి. ఈ పరిస్థితులు ఎదురయ్యే సంఘర్షణ. రెండు ఇష్టం లేదు అన్నప్పుడు పరిహార సంఘర్షణ. ఆన్సర్ ఏమవుతుంది? పరిహార సంఘర్షణ. రెండు ఇష్టం లేని అంశాల మధ్య కలిగే సంఘర్షణే పరిహార సంఘర్షణ. అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. రెండు ప్రతికూలం, రెండు కూడా ఇష్టం లేదు, కానీ ఒకదాన్ని మాత్రం ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. దీన్ని ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే పరిహార సంఘర్షణ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి
ఎక్కువగా ఉపయోగపడే ప్రజ్ఞ. అకార్డింగ్ టు సైకాలజిస్ట్ ద ఇంటెలిజెన్స్ దట్ హెల్ప్స్ ఇండివిడ్యువల్ టు లీడ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్ ఈజ్, అంటే విజయవంతమైన జీవితాన్ని, అంటే మంచి జీవితాన్ని కొనసాగించడానికి ఉపయోగపడేటువంటి ప్రజ్ఞ ఏమిటని చెప్పేసి ఇక్కడ ఒక 4 రకాల ప్రజ్ఞ ఇచ్చాడు. అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్ అమూర్త ప్రజ్ఞ, కాంక్రీట్ ఆర్ మెకానికల్ ఇంటెలిజెన్స్ అంటారు, దీన్ని మూర్త ప్రజ్ఞ, జనరల్ ఇంటెలిజెన్స్ సాధారణ ప్రజ్ఞ, అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉద్వేగ ప్రజ్ఞ. ఇక్కడ చూద్దాం, దీన్ని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ అమూర్త ప్రజ్ఞ అన్నప్పుడు, అమూర్త ప్రజ్ఞ మూర్త ప్రజ్ఞ అన్నప్పుడు ఇవి రెండు ఒక కేటగిరీకి వస్తాయి. ఈఎల్ థార్న్డైక్ ప్రకారము ప్రజ్ఞ 3 రకాలు. ఈఎల్ థార్న్డైక్ ప్రకారం ప్రజ్ఞ 3 రకాలు. ఏంటవి? అమూర్త ప్రజ్ఞ, మరొకటి యాంత్రిక ప్రజ్ఞ, మరొకటి సోషల్ ఇంటెలిజెన్స్ సాంఘిక ప్రజ్ఞ. ఈ యాంత్రిక ప్రజ్ఞనే మూర్త ప్రజ్ఞని కూడా అంటారు. అక్షరాలు అంకెలను అర్థం చేసుకోగలిగినటువంటి దాన్ని అమూర్త ప్రజ్ఞ అంటారు. అంటే మానసిక వికాసానికి సంబంధించిందే అమూర్త ప్రజ్ఞ. అక్షరాలను అంకెలను అర్థం చేసుకోగలిగిన దాన్ని అమూర్త ప్రజ్ఞ అంటారు. ఇప్పుడు నేను మాట్లాడేది అమూర్త ప్రజ్ఞ, మీరు రేపు పరీక్షలో రాసేది కూడా అమూర్త ప్రజ్ఞ. యాంత్రిక ప్రజ్ఞ అంటే వస్తువులతో వ్యవహరించేది యాంత్రిక ప్రజ్ఞ. ఇప్పుడు నేను ఈ యొక్క ప్యానల్ బోర్డు మీద నేను పెన్తో రాసేటప్పుడు ఈ పెన్నుతో వ్యవహరించేటువంటిది మెకానికల్ ఇంటెలిజెన్స్ అనమాట. అంటే వస్తువులతో వ్యవహరించడానికి అవసరమైన ప్రజ్ఞను మెకానికల్ ఇంటెలిజెన్స్, దీన్ని కాంక్రీట్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు, మూర్త ప్రజ్ఞ అని కూడా అంటారు. వస్తువులతో వ్యవహరించేది మూర్త ప్రజ్ఞ. మనుషులతో వ్యవహరించేటువంటి దాన్ని సోషల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే మానవులతో తెలివిగా వ్యవహరించగలిగేటువంటి సామర్థ్యాన్ని ఏమంటారంటే సోషల్ ఇంటెలిజెన్స్, సాంఘిక లేదా సామాజిక ప్రజ్ఞ అంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడం. కాబట్టి ఇవి రెండూ కాదు. ఇక్కడ అక్షరాలు అంకెలతో వ్యవహరించడానికి అవసరమైన ప్రజ్ఞ అంటే అమూర్త ప్రజ్ఞ అనొచ్చు, వస్తువులతో వ్యవహరించడానికి అవసరమైన ప్రజ్ఞ అంటే యాంత్రిక ప్రజ్ఞ అనొచ్చు, లేదా మనుషులతో వ్యవహరించడానికి అవసరమైన ప్రజ్ఞ అంటే సాంఘిక ప్రజ్ఞ అనొచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? విజయవంతమైన అంటే సక్సెస్ఫుల్ లైఫ్ను లీడ్ చేయడానికి మనకు ఎక్కువగా అవసరమైనటువంటి ప్రజ్ఞ ఏమిటని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ చూడండి, సాధారణ ప్రజ్ఞ, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేటువంటిది 2 రకాలు ఉన్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. చూడండి, డేనియల్ గోల్మన్ ఏమంటాడంటే, డేనియల్ గోల్మన్ ప్రకారం ఒక వ్యక్తి తన విజయ సాధనలో 20% సాధారణ ప్రజ్ఞ ప్రభావాన్ని చూపితే 80% ఉద్వేగాత్మక ప్రజ్ఞ ప్రభావాన్ని చూపుతుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రభావాన్ని చూపుతుంది. డేనియల్ గోల్మన్ అనే శాస్త్రవేత్త ప్రకారం ఒక వ్యక్తి విజయ సాధనలో, ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి తనలో ఉన్న జనరల్ ఇంటెలిజెన్స్ 20% ఉపయోగపడితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎంత ఉపయోగపడుతుంది అంటాడంటే 80% ఉపయోగపడుతుంది అంటాడు. కాబట్టి ఇక్కడ విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికంటే ఆన్సర్ ఏమవుతుంది? ఉద్వేగాత్మక ప్రజ్ఞ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. వ్యక్తి తన విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ఉపయోగపడేటువంటి ప్రజ్ఞే ఉద్వేగాత్మక ప్రజ్ఞ. మరి ఇక్కడ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి తనను అర్థం చేసుకోవడంతో పాటు తన చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని లేదా పరిస్థితులను కూడా అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించడానికి అవసరమయ్యేటువంటి ప్రజ్ఞే ఉద్వేగాత్మక ప్రజ్ఞ అని చెప్పేసి అంటారు. మనం పోటీ పరీక్షలకు సంబంధించి మనం చూసుకుందాం. మరి ఈ పోటీ పరీక్షల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు టెట్ కావచ్చు లేదా డిఎస్సి కావచ్చు, మీరు రాసేటప్పుడు ఎగ్జామ్ హాల్లో 2.5 గంట మీరు ఎలా వ్యవహరిస్తారనే దాని మీదే మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఆ 2.5 గంట మీరు వ్యవహరించేది మీ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క విజయ సాధనలో ప్రధాన పాత్రను పోషించేది ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఇవి ప్రీవియస్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. మరొక వీడియోలో మరికొన్ని ప్రశ్నలు మనం చూద్దాం.